అందరికీ నమస్కారం అండి. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. మనము మహనీయుల ప్రసంగాలు, సత్సంగాలు వింటున్నప్పుడు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నప్పుడు తరచుగా ఒక మాట వింటూ ఉంటాం. అదే ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ విచారము. ఈ మాటలన్నీ చాలా గొప్పవి. మనం అంత పెద్ద మాటల జోలికి వెళ్లకుండా మన స్థాయిలోనే ఆ మాటలకు అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నా పేరు బాలా త్రిపుర సుందరి. ఈ శరీరానికి పెద్దలు పెట్టిన పేరు బాలా త్రిపుర సుందరి. నేను ఈ శరీరంలో ఉన్నాను. మరి నేను ఈ శరీరము ఒక్కటేనా అని చూద్దామా? కాలికి దెబ్బ తగిలింది అంటాం కానీ నాకు దెబ్బ తగిలింది అనం. తల నొప్పిగా ఉంది అంటాం కానీ నాకు నొప్పిగా ఉంది అనం. కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటాం. కడుపు నొప్పి, నడుము నొప్పి ఇలాగా శరీర భాగాల పేర్లే చెబుతాం. అంటే నేను వేరు, ఈ శరీరం వేరు అన్నమాటే కదా. నేను అనే ఒక పదార్థం ఈ శరీరంలో ఉంది. ఈ నేను ఎవరు అంటే దానినే ఆధ్యాత్మిక భాషలో ఆత్మ అంటారు. ఈ నేను అని మనం చెప్పుకుంటున్న ఆత్మ శరీరంలో కర్తగా కాకుండా సాక్షిగా మాత్రమే ఉంటుంది. ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్న ఆత్మ క్రిందటి జన్మలో వేరే శరీరంలో ఉంది. ఎన్నో వందల వేల జన్మలలో వేరే వేరే శరీరాలలో ఉంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళుతుంది, దీనిని ఎవరు సృష్టించారు? భగవంతుడా? ఆయన ఎక్కడుంటారు? ఆయన్ను నేను ఎలా చూడగలను? భగవంతుడిని నేను ఎప్పుడు ఎలా చేరగలను? భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించారు? ఆ పనిని నేను పూర్తి చేశానా? ఈ రకమైన విషయాలను తెలుసుకోవడానికి పడే ఆరాటమే ఆత్మజ్ఞానం. నేను అంటే ఆత్మ అనేక జన్మల నుంచి మనలోనే ఉండి మనతోనే ప్రయాణం చేస్తోంది. శ్రీ మహాభారతంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు బోధించిన ఆధ్యాత్మ జ్ఞాన కర్తవ్య బోధయే శ్రీమద్భగవద్గీత. ఆత్మకు సంబంధించిన విషయాలను గురించి వివరించడానికి శ్రీమద్భగవద్గీత కంటే ముఖ్యమైన గ్రంథం వేరే ఏదీ లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారు: ఆత్మ నాశనం లేనిది. ఆత్మ ఆయుధం చేత చంపబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటిలో నానబడదు, వాయువు ఆర్పివేయదు. ఆత్మకు పుట్టుక చావు లేవు. ఆత్మ నాశనము లేనిది అని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా చెప్పారు: నిజానికి ఆత్మకు చావు పుట్టుకలు లేవు. మృతి చెందిన ప్రతి జీవి తమ తమ కర్మలను అనుసరించి పునర్జన్మ పొందటం తప్పదు. ఆత్మజ్ఞానం పొందిన వారికి పునర్జన్మ ఉండదు. ఆత్మజ్ఞానం కలుగనంత వరకు ప్రాణులకు జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండటం తప్పదు. గాలి చేత మేఘాలు తొలగిపోయి సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే మోహం వలన ఏర్పడిన అజ్ఞానం తొలగిన తరువాతే ఆత్మతత్వము, సృష్టి తత్వము అర్థం చేసుకునే జ్ఞానం వస్తుంది. మానవుడికి సద్గ్రంథ పఠనం, సత్సంగాలు, బ్రహ్మ విచారణ, ధ్యానం వీటి వలన అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది. స్థూల దేహం కంటే కన్ను, ముక్కు, చెవి మొదలైన జ్ఞానేంద్రియాలు శ్రేష్టమైనవి. జ్ఞానేంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది. చంచలమైన మనస్సు కన్నా నిశ్చయాత్మకమైన బుద్ధి ఉత్తమమైనది. బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనది. ఆత్మయందు క్రియాశక్తి, జ్ఞానశక్తి సంయుక్త శక్తిగా ఉంది. ప్రతి వ్యక్తి తనలోని ఆత్మశక్తిని మేల్కొలిపి తనను తానే ఉద్ధరించుకోవాలి, మహాత్ముడిగా మారాలి. సర్వభూతాశయ స్థితః. సకల ప్రాణుల యందు అంతర్యామిగా పరమేశ్వర తత్వం వ్యాపించి జీవాత్మగా ఉన్నదని తెలుసుకోవాలి. సమస్త ప్రాణుల యందు ఉన్న జీవాత్మను నేనే అని భగవానుడు చెబుతున్నాడు. లోకంలోని ఐశ్వర్యవంతము, కాంతివంతము, శక్తివంతము అయిన వస్తువులన్నీ ఈశ్వరాంశ వలననే ఆత్మ చైతన్యాన్ని పొంది ప్రకాశిస్తున్నాయి. చరాచర జగత్తు అంతా
కేవలం భగవంతుడి అంశతో వివిధ రూపాలలో ఏర్పడినదని తెలుసుకోవాలి. నేను నాది అనే మమకారము, వ్యామోహము, దేహాభిమానము నశించి మనసులో సర్వాత్మభావం వృద్ధి చెందాలి. పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞాని భగవంతుడిని అనన్య భక్తితో, నిష్కామ భావంతో, అంటే ఏ కోరికలు కోరకుండా సేవిస్తాడు. కనుక భగవంతుడు అతడి బాధ్యతను తానే వహిస్తాడు. మితాహారము, మితమైన నిద్ర, మితమైన శ్రమ కలిగి ఉండే యోగికి సమస్త దుఃఖాలను నశింపచేసే ధ్యాన యోగ సిద్ధి ప్రాప్తిస్తుంది. అంత్యకాలంలో భగవన్నామమును స్మరించువారు ఎంతటి పాపాత్ములైనా భగవంతుడిని చేరతారు. అకస్మాత్తుగా ఎవరికి దైవనామస్మరణ కలగదు. నిరంతరం దైవచింతన చేయువారికి అంత్యకాలంలో దైవస్మరణ కలుగుతుంది. దైవ చింతన కలవారు ఘోర సంసార దుఃఖసాగరంను దాటి పునర్జన్మరహితుడై ముక్తిని పొందగలడు. పరమాత్మను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేశారు. అయితే ఆత్మను గురించి తెలుసుకోవాలనుకునే ప్రశ్నలకు సమాధానాలు బయటి ప్రపంచంలో దొరకవు. ధ్యానం ద్వారా మనసు లోపలికి ప్రయాణం చేసి సమాధానాలు మనమే వెతుక్కోవాలి. అయితే అదేమీ అంత సులభమైన విషయం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. తన నిజస్వరూపమును తెలుసుకొనుటయే నిజమైన భక్తి అని ఆది శంకరాచార్యులు చెప్పారు. తన్ను తానెరిగినపో బ్రహ్మము అన్నారు శ్రీ యోగి వేమన. నేను ఎవరు అని ఆత్మ పరిశోధన చేసి నిజస్వరూపమైన సచ్చిదానందమును తెలుసుకునుటయే ఆత్మ సాక్షాత్కారం పొందటానికి సులువైన దారి అని రమణ మహర్షి చెప్పారు. అటువంటి నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆత్మను గురించి తెలుసుకోవాలని ప్రయత్నించటం ఆత్మజ్ఞానమైతే, ఆ ఆత్మను దర్శించటం ఆత్మ సాక్షాత్కారం. ధ్యానం ద్వారా మనసులోకి ప్రయాణం చేయగా చాలా కాలానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అహం అంటే నేను, నాది అనే భావాలు పోకుండా ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తికి అనేక జన్మల నుంచి వస్తున్న పాపాలు కానీ, పుణ్యాలు కానీ ఏవీ మిగలవు. ఆత్మ దర్శనానికి ధ్యానం ఒక్కటే మార్గం. ఆ ఆత్మ సాక్షాత్కారం కోసమే మునులు, ఋషులు తపస్సులు చేస్తూ ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం జరిగిన సాధకుడు యోగి అవుతాడు. అలా యోగి అయిన వాడికి భూత, భవిష్యత్, వర్తమానాలు అంటే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అయిన అన్ని విషయాలు తెలుస్తాయి. మోహం నశిస్తేనే కానీ మోక్షం కలగదని శ్రీపాదులు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. షిరిడి సాయిబాబా వారు కూడా తాము దాన ధర్మాలను ప్రోత్సహించటం, ధన కనక వస్తు వాహనాలపై భక్తులకు ఉన్న మోహము, వ్యామోహము తగ్గించుకుని మోక్ష మార్గాన్ని చేరడానికే అని చెప్పేవారు. కనుక భక్తులు తమ ఆత్మ పరమాత్మను చేరి ముక్తిని పొందటమే గమ్యంగా, పరమావధిగా సాధన చేస్తూ ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలి. నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మిత్రులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి.